హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు అండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్కి వెన్యూ మారుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ దేర్ ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఏదైతే ఇండియా వుడ్ డెఫినెట్లీ వాంట్ టు ఫోకస్. అండ్ ఫస్ట్లీ రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్లో దాదాపు 1 డే వేస్ట్ అయిపోయిన మ్యాచ్లో ఇండియా డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇదే మొమెంటం ఇదే టెంపోని కొనసాగించాలి అంటే కనుక దెర్ ఆర్ 3-4 ఇష్యూస్ విచ్ ఇండియన్ టీమ్ కరెంట్లీ హ్యాస్. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇష్యూ అనేది ఒక పర్టికులర్ బ్యాటర్ ఫామ్ లేకపోతే ఒక పర్టికులర్ బౌలర్ ఫామ్ మాత్రమే కాదు. ఇట్స్ ఆల్సో అబౌట్ అ బాల్. ఎందుకు అంటే కనుక ఇండియాలో చాలా గట్టిగా ప్రాక్టీస్ చేసేది ఫ్రమ్ డొమెస్టిక్ లెవెల్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా రెడ్ బాల్లో వి యూజ్ ఎస్జీ బాల్. ఆ ఎస్జీ బాల్కి ఒక ప్రొనౌన్స్డ్ సీమ్ అనేది ఉంటుంది. అండ్ ఇండియన్ సర్ఫేస్ల మీద సబ్ కాంటినెంటల్ సర్ఫేస్ మీద కూడా ఈవెన్ బాల్ ఓల్డ్ అవుతున్నా కూడా ఆ సీమ్ వల్ల స్పిన్నర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ప్లే. ఇప్పుడు ఇక్కడ కుకబూరా బాల్తో ఏమవుతుంది అంటే కనుక సీమ్ కొంచెం లోపల దిగుంటుంది అండ్ బాల్ మెత్తబడిపోయినప్పుడు సీమ్ కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో ఆ కరెక్ట్ గ్రిప్ అనేది రాదు. సో మీ ఫింగర్ స్పిన్నర్స్ కొంచెం ఇంకా ఎక్కువ పుష్ ఇచ్చి బౌలింగ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి తోడు మీరు గాల్ వికెట్ తీసుకుంటే కనుక దట్స్ స్లోవర్ ఎండ్లో ఉంది ఆ వికెట్. సో పడిన తర్వాత టర్న్ అవుతున్నప్పుడు స్లో టర్న్ అవుతోంది అంటే బ్యాటర్స్ కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. అండ్ అందుకే ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ ఒక ఫ్రస్ట్రేటింగ్ పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో సోనాల్ దినూష్ అండ్ అలాగే నిరోషన్ డిక్వెలా మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లో ధనంజయ్ డిసిల్వా అండ్ అలాగే సోనాల్ దినూష్ మధ్య పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. ఆ రెండు పార్ట్నర్షిప్స్ కూడా బాల్ 30 ఓవర్స్ ఓల్డ్ అయిపోయిన తర్వాతే వచ్చాయి. ఆ రెండు పార్ట్నర్షిప్స్ జరుగుతున్నప్పుడు ఇండియా స్పిన్నర్స్తో ఎక్కువ ప్రిడామినెంట్గా బౌలింగ్ చేసే ప్రయత్నం చేసింది, ఫాస్టర్ బౌలర్స్ని తీసుకొని రావాలి. సో ఓల్డర్ బాల్తో సరైన ప్రణాళిక ఉండాల్సిన అవసరం టీమిండియాకు ఉంది. టెంపర్మెంట్ పరంగా బాగా నచ్చింది. ఎక్కడంటే మిగతా ప్లేయర్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నా కూడా శుభ్మన్ గిల్ ఆల్వేస్ కిప్ ఎగింగ్ ఆన్. తను జాగ్రత్తగానే అక్కడ హ్యాండిల్ చేశాడు. ఇస్ డిమీనర్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఆ విషయం అజింక్య రాణి కూడా మన కామెంటరీ బాక్స్లో కూడా చెప్పడం చూసాం మనం. బట్ అది పక్కన పెట్టేస్తే కనుక టాక్టికల్లీ ఇంకొంచెం అగ్రెసివ్ రూట్ ఎంచుకోవాలి. అది సెకండ్ ఇన్నింగ్స్లో జడేజా చేసి చూపించాడు. అది ఎప్పుడు ఆ పార్ట్నర్షిప్ అంతా వచ్చిన తర్వాత హీ బౌల్డ్ క్విక్, కొంచెం పుష్ చేసి బౌలింగ్ చేశాడు, ఎక్కువ షోల్డర్ పెట్టి బౌలింగ్ చేశాడు. 87-88 యావరేజ్ స్పీడ్ కాస్త 93-94 యావరేజ్ స్పీడ్ ఆ పర్టికులర్ స్పెల్కి. అండ్ దానివల్ల బాల్ ఫాస్ట్గా రావడంతో పడిన తర్వాత కొంచెం స్లో టర్న్ ఉన్నా కూడా బ్యాటర్స్కి ఇంకొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో అది తొందరగా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఆ ఒక బాల్తో ఉంది. గ్రిప్ కూడా మారుతుంది. మన కామెంటరీ బాక్స్లో చాలామంది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అడగడం జరిగింది. మన రాజు గారు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే. ఆయన కూడా చెప్పారు కుకబోరా బాల్తో ఏమవుతుందంటే జనరల్గా వేసేది ఒక బాల్ లోపల పెట్టి థమ్ను ఎక్కువగా యూజ్ చేయాలి అండ్ ఆ షోల్డర్ ఎక్కువగా రావాలి అని చెప్పేసి. సో దాని గురించి ఆ ఎఫర్ట్స్ అనేవి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ పెట్టాలి, జడేజా కానీ మానవ్ సుతార్ కానీ. రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక ఇన్ టర్మ్స్ ఆఫ్ అటాకింగ్ ఫీల్డ్ సెట్స్, ఒక పార్ట్నర్షిప్ వస్తుందంటే వెంటనే క్లోజింగ్ ఫీల్డర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ మైండ్ సెట్ అనేది మారాలి. ఎస్పెషలీ ఎప్పుడైతే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంత పెద్ద స్కోర్ ఉండగా యూ కెనాట్ అఫోర్డ్ టు గో లిటిల్ డిఫెన్సివ్. ఇంకొంచెం అటాకింగ్ ఫీల్డ్ పెట్టి ఫీల్డ్ ద్వారా ఇంకా పుష్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కనిపించింది. ఎస్పెషలీ మీకు ఆ షార్ట్ లెగ్ అలి అండ్ అలాగే స్లిప్ లేదంటే కనుక ఒకవేళ ముందుకు వచ్చి ఆడుతున్నారంటే కనుక సిలీ పాయింట్, వీళ్ళని పెట్టుకొని బౌలింగ్ చేస్తే బ్యాటర్స్కి కొంచెం రేంజ్ ఆఫ్ ఫుట్ వర్క్ అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. సో దాని మీద కూడా ఇండియా నీడ్స్ టు ఫోకస్. అండ్ ఐ థింక్ ఆ స్టెప్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో పడ్డా ఇంకా అగ్రెసివ్గా పడితే బెటర్గా ఉంటుంది అనేది మై ఒపీనియన్. ఆ తర్వాత థర్డ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బాస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పికింగ్ ద రైట్ బౌలర్స్ ఎట్ ద రైట్ మూమెంట్. ఆ విషయంలో కొంచెం మనం చూసాం, కొన్ని డిస్క్రిపెన్సీస్ వచ్చాయి వేర్ ఫాస్ట్ బౌలర్స్ కొంచెం రిలక్టెంట్గా ఉన్నాడు యూజ్ చేయడానికి. అండ్ సిరాజ్ వాజ్ నాట్ 100% మైండ్ యూ. సిరాజ్ 5-6 km/h తక్కువ యావరేజ్ పేస్తో బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్లో. అండ్ రన్అప్ కూడా కొంచెం ఒక 3-4 ఇన్ఫాక్ట్ 5-6 స్టెప్స్ షార్టర్ రన్అప్ కానీ కనిపించింది అది. అండ్ ఆ జంప్ ఆ లోడ్లో కూడా తేడా ఉండింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ప్రాబ్లీ దట్ మైట్ బీ ద రీజన్ ఏమో. ప్రసిద్ధ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ప్రాబ్లీ ఆ ఫాస్టర్ బౌలర్స్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకున్నాం. ఫస్ట్ డే నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం ఆన్ టర్నింగ్ ట్రాక్. ఎస్, ఫోకస్ అంతా కూడా స్పిన్ మీద ఉంటుంది, బట్ ఇనీషియల్ బర్స్ట్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ చాలా ఇంపార్టెంట్ అని అది కనిపించింది. శ్రీలంక వాళ్ళు అఫ్కోర్స్ షార్ట్ పిచ్ స్టఫ్ స్ట్రాటజీ యూస్ చేశారు, కాదనట్లేదు. అండ్ ఇండియా కూడా షార్ట్స్ ఆడుతున్నారు కాబట్టి వికెట్లు పడ్డాయి. మన వాళ్ళు షార్ట్ పిచ్ స్టఫ్ వేసే ప్రయత్నం చేశారు, అక్కడ కూడా 2 వికెట్లు సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఇంకొంచెం ఎక్కువగా కూడా సక్సెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంటాయి. కానీ గెట్ ద కాంబినేషన్ రైట్. ఈ కాంబినేషన్లో 2-3 మిస్టేక్స్ జరిగాయి వేర్ దే కుడ్ హావ్ గాటన్ కుల్దీప్ యాదవ్ మచ్ ఎర్లియర్. అండ్ తనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చుంటే బెటర్గా ఉండేది. బాల్ ఓల్డ్ అయిపోయిన తర్వాత పడిన తర్వాత చాలా టైం దొరుకుతుంది బ్యాటర్స్కి టు ప్లే. సో బాల్ పోనీ షార్ట్లోకి డ్రాయింగ్ చేద్దాం అంటే కనుక ఇబ్బంది అయిపోతుంది, ఫీట్ యూజ్ చేస్తున్నారు కొట్టేస్తున్నారు.
సో కొంచెం బ్యాక్ ఫుట్లో లేకపోతే కనుక గుడ్ లెంత్ బాల్లో వేద్దాం అంటే పడిన తర్వాత బాల్ చాలా టైం వస్తుంది, రూమ్ క్రియేట్ చేసుకుని కట్టుకొడుతున్నారు. సో ఆ ఇబ్బంది అనేది కుల్దీప్ యాదవ్. కొంచెం చాలా మంది ఏంటంటే కుల్దీప్ యాదవ్ డిస్మిస్ చేస్తారు ఎందుకు ఇంకా అని చెప్పేసి. బట్ రిస్ట్ స్పిన్నర్ ఇస్ అ రేర్ కమోడిటీ బస్ టెస్ట్ క్రికెట్లో. రిస్ట్ స్పిన్నర్ని వేరే రిస్ట్ స్పిన్నర్ యూజ్ చేశాడంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, రీప్లేస్ చేస్తే. బట్ రిస్ట్ స్పిన్నర్ ఉన్నప్పుడు హ్యావ్ టు యూజ్ ద రిస్ట్ స్పిన్నర్ వెల్. మొత్తం పిక్చర్ చూసుకుంటే కనుక వికెట్ టేకింగ్ ఆప్షన్ రిస్ట్ స్పిన్నర్స్ ఇస్తారు. అన్ఫార్చునేట్లీ కుల్దీప్ ఇస్ నాట్ ఇన్ రిథమ్. పోనీ కుల్దీప్ రిథంలోకి రావాలంటే ఏం చేయాలి? డొమెస్టిక్ ఆడాలి లేదా కౌంటీలు ఆడాలి, ఏదో ఒకటి చేయాలి. ఆడే అవకాశం కూడా, ఎందుకంటే టీంతో తిరుగుతున్నాడు, బెంచ్ వార్మింగ్ చేస్తున్నాడు. సో ఇట్ రియలీ ఇట్ ఈస్ లిటిల్ పెయిన్ఫుల్ అండ్ ఆల్సో లిటిల్ కన్ఫ్యూజింగ్ ఆన్ కుల్దీప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మంది ఏదో కుల్దీప్కి పీఆర్ చేస్తానని చెప్పి ఏదో వాగేస్తుంటారు, కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే రిస్ట్ స్పిన్నర్స్ ఓవరాల్ ఆర్ వికెట్ టేకింగ్ స్పిన్నర్స్. రిస్ట్ యూజ్ చేసి స్పిన్ చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ బౌలర్ అయ్యారు. మీరు మురళిని తీసుకున్న, మురళి రిస్ట్ ఫింగర్ రెండు యూజ్ చేస్తాడు, వార్న్ రిస్ట్ తర్వాత ఈ ఫింగర్ బాగా గట్టిగా యూజ్ చేసి బౌలింగ్ చేస్తాడు. వీళ్ళందరూ హ్యావ్ బిన్ గ్రేట్. షువర్ట్ మెగ్గిల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి ఆయా పరిస్థితుల్లో దే హ్యావ్ బిన్ వికెట్ టేకింగ్ బౌలర్స్. అండ్ ఇండియాకి ఈ 2 + ఆస్ట్రేలియా మీద 5-7 సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో బౌలింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, ఆర్ రాదర్ అవకాశాలు అనేవి ఉన్నాయి. సో దే విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎటువంటి ఆప్షన్ కనిపిస్తుంది అని. బట్ కుల్దీప్ ఇట్లా ఆడితే అగైన్ యూ కాంట్ బ్లేమ్ ద మేనేజ్మెంట్ ఆల్సో. మరి అంత షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా చేసేది ఏమీ లేదు. సో దాని మీద ఒక చిన్న ఇష్యూస్ అనేవి ఉంటాయి టు గెట్ ది కాంబినేషన్ రైట్ అనేది. ఎస్, కొంతమంది బ్యాటర్స్ మిస్డ్ అవుట్ ఆన్ రన్స్, అది కూడా ఉంది. వేర్ శుభ్మన్ గిల్ ట్రై టు అటాక్ ప్రభాత్ జయసూర్య. ఫస్ట్ డేనే ఆడుకున్న మనం ప్రభాత్ వర్సెస్ శుభ్మన్ గిల్ ఇస్ ద బ్యాటిల్ టు వాచ్ అవుట్ అని. అండ్ ఆ బ్యాటిల్ డిసైసివ్ బ్యాటిల్ అవ్వాల, డిఫైనింగ్ బ్యాటిల్ డిసైసివ్ బ్యాటిల్ అవ్వలేదు, ఎందుకంటే దేవ్ ప్లేడ్ వెల్. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మనకు బాగా లీడ్ వచ్చింది, పంత్ టు కాన్వెల్, బౌలర్స్ డిడ్ వెల్, కాబట్టి డిఫైనింగ్ డిసైసివ్ బ్యాటిల్ అవ్వలేదు. కానీ 2 సార్లు ప్రభాతే అవుట్ చేసాడు శుభ్మన్ గిల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు జైస్వాల్ మిస్డ్ అవుట్ పాపం, అన్ఫార్చునేట్ ఫస్ట్ బాల్ రన్అట్ మిస్ అయ్యాడు. బట్ సెకండ్ దాంట్లో ఆ కట్టు కొట్టబోయి అవుట్ అయ్యాడు. దట్ ఈస్ వెరీ గెట్స్ రన్స్, అక్కడే అవుట్ అవుతూ ఉంటాడు. సో ఇటువంటి కొన్ని ఇష్యూస్ డెఫినెట్లీ ఉన్నాయి, కాదనట్లేదు. బట్ మేజర్లీ ఇండియా చిన్న ఇంప్రూవ్మెంట్ ఏదైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనేది నా ఫీలింగ్ ఏంటి అంటే కనుక, ఒకటి టు గెట్ ది కాంబో రైట్, రెండోది ఆ కుక్కబూర బాల్ని బెటర్గా యూజ్ చేసి బెటర్ టర్న్ అనేది ఎట్లా రావాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎట్లా పరిస్థితి ఏంటి అనేది. ముఖ్యంగా వెన్ దే లూజ్ ద టాస్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. టాస్ అని అడిగితే చాలా కీలకమైన పాత్ర పోషించింది, అందులో డౌటే లేదు. టాస్ గెలిచినందువల్లనే మ్యాచ్ గెలిచావా అంటే నేను ఒప్పుకోను, కానీ టాస్ వల్ల ఇండియా కాస్త అడ్వాంటేజ్ అనేది మాత్రం చేకూరింది. టాస్ గెలవడంతో బెటర్ బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు, బాల్ బెటర్గా బ్యాట్ మీదకి వస్తున్నప్పుడు ఫస్ట్ డే వి మిల్డ్ రన్స్. తర్వాత వికెట్ స్లో అవుతూ వచ్చింది, ఇబ్బంది అవుతూ వచ్చింది, రన్స్ ఎక్కువ రావడం కష్టమైంది. వీ హ్యాడ్ టు ప్లే సమ్ ఎక్స్ట్రా వికెట్ షాట్స్. వాళ్ళు కొన్ని మంచి షాట్స్ ఆడాల్సి వచ్చింది, వాళ్ళు స్వీపులు, రివర్స్ స్వీపులు కొట్టాల్సి వచ్చింది. బట్ టాస్ వల్ల ఏమవుతుంది అంటే కనుక వి డెఫినెట్లీ గాట్ ది హెడ్ స్టార్ట్. ఒకవేళ టాస్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అదే మంచి బ్యాటింగ్ సర్ఫేస్ కనుక ఎస్ఎస్సీలో వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సో దీని మీద కొన్ని అసెస్మెంట్స్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇండియా విల్ అగైన్ స్టార్ట్ as స్ట్రాంగ్ ఫేవరెట్స్ ఆ మ్యాచ్లో కూడా. అండ్ WTCకి సంబంధించి మనం ఏదైతే లాస్ట్ గ్రౌండ్ అని మాట్లాడుతున్నామో సౌత్ ఆఫ్రికాకి సంబంధించి, అది ఇక్కడ 2 మ్యాచ్లు గెలుచుకుంటే కనుక ప్రాబ్లీ విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు ట్యాకిల్ ఆన్ దట్. ఈజీ పొజిషన్లో ఉంటాను అనట్లేదు, బెటర్ పొజిషన్లో ఉంటాం. న్యూజిలాండ్లో కూడా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచామంటే దేర్ ఇస్ ఛాన్స్. దాని గురించి మనం అక్టోబర్లో మాట్లాడుకుందాం, నవంబర్లో మాట్లాడుకుందాం రాదర్. బట్ ఇప్పటిదాకా అయితే ఈ 4-5 థింగ్స్ విచ్ ఇండియా కెన్ ఫోకస్ ఆన్, అండ్ దానివల్ల మంచి విక్టరీ వచ్చే అవకాశం, మళ్ళీ అక్కడ క్లీన్ స్వీప్ కొట్టి సిరీస్ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో, ఎలా ఉండబోతుంది ఏంటి.